తిరిగి చూడొద్దు, రెండవది పర్వతానికి పారిపో అన్నారు. అయితే తన భార్య ఏం చేసింది, వెనుదిరిగి చూడడం వల్ల ఏమైపోయిందంటే ఉప్పు స్తంభంగా మారిపోయింది. కొంతమందికి విడిచిపెట్టడం అనేది దేవుని కృపను బట్టి సాధ్యమవుతుంది, కానీ మరలా 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 వెనక్కి తిరిగి చూసేవారుగా ఉంటారు. మరలా మరలా విడిచిపెట్టిన దాన్ని మరలా వెళ్ళి హత్తుకునే వారిగా ఉంటుంది. పంది ఏ రీతిగా బురదను విడిచిపెట్టలేదు, ఆ రీతిగా మరలా అసహించుకున్న స్థలములే, అసహించుకున్న మనుష్యులే, మంచివి కాని అన్న అలవాట్లే వాటిని మరలా హత్తుకుంటూ ఉన్నారు. శరీరానికి హానికరమైనవి అని తెలిసి కూడా విడిచిపెట్టలేకుండా దాన్నే హత్తుకుంటూ ఉన్నారా, వెనుదిరుగుతూ ఉన్నారా గమనించండి. మీరు ముందుకు పరిగెత్తాలి. వాటిని విడిచిపెట్టడంలో ఆగిపోకుండా వాటి నుంచి పరిగెత్తడం నేర్చుకోండి. పాపంతో ఫ్లర్ట్ చేయకండి. పాపం నుంచి మీరు ఏం చేయాలి, పారిపోమని వాక్యం చెప్తుంది. నిరచి ఫ్లర్ట్ చేసావా, ఖచ్చితంగా ఏమవుతుంది, నాశనం.